ఈ జీవితానికి అర్థమేంటి, పరమార్థమేంటి అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి సహజంగానే వస్తూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు మనకి ఈ లోకంలో ఎవరు జవాబు ఇవ్వలేరేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఈ ప్రశ్నలకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ అయినా, ఏ కాలేజ్ అయినా, ఏ కోర్స్ అయినా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రశ్నలకు జవాబు దొరకకపోతే మానవుడు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఒక విధమైనటువంటి శూన్య పరిస్థితిని తన జీవితంలో ఆయన ఎదురవుతూనే ఉంటుంది. మనం కొంతమంది జీవితాలను చూస్తే మనకి అర్థమవుతుంది. అలెగ్జాండర్ అతి చిన్న వయసులో ప్రపంచాన్ని అంతటినీ గెలుచుకున్నాడు. కానీ జీవిత పరమార్థం తెలియనప్పుడు నగ్నంగానే ఈ లోకంలోకి వచ్చాను, నగ్నంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉన్నాడు. ప్రపంచంలో అతి ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ అంటున్నాడు, ఎంత సంపాదించినా కూడా నా జీవితానికి తృప్తి లేదు అనేది. అయితే మానవుని యొక్క జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు లభ్యమవుతుంది? మానవుడు తన జీవితానికి ఉన్నటువంటి పరమార్థాన్ని ఎప్పుడు గ్రహించగలుగుతాడు? ఒక వస్తువు యొక్క విలువను గ్రహించినప్పుడే ఆ వస్తువును మనం ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఆ వస్తువు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో గ్రహించినప్పుడే. అదేవిధంగా మానవుడి యొక్క జీవితానికి ఉపయోగం ఎక్కడి నుంచి వస్తుంది? మానవుడు ఎందుకు జీవిస్తున్నాడు, మానవుడు ఎలా జీవించాలి, ఎవరు మనకి స్పష్టంగా చెప్పగలుగుతాడు? దాన్ని సృష్టించిన వాడే కదా. వస్తువును సృష్టించిన వాడే వస్తువు యొక్క ఉపయోగాన్ని చెప్పగలుగుతాడు. అదేవిధంగా మానవుణ్ణి ఎవరైతే సృష్టించాడో ఆ వ్యక్తి మాత్రమే, ఆయన మాత్రమే మానవ జీవితానికి విలువేంటో చెప్పగలుగుతాడు. ఆ విలువను పరిపూర్ణంగా గ్రహించిన దినాన్నే మానవుడు సంతోషంగా జీవించగలుగుతాడు. ఇది నా జీవితానికి అర్థాన్ని ఇస్తుంది, ఇది నా జీవితానికి పరమార్థాన్ని ఇస్తుంది అని చెప్పగలుగుతాడు. అదే విషయాన్ని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా తాను రాసినటువంటి దివ్యమైనటువంటి గ్రంథములో రాస్తూ ఉంటాడు. సొలొమోను చాలా తెలివి కలిగిన వాడు, అంతేకాదు చాలా డబ్బున్నటువంటి వాడు కూడా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? తన ఆనందం కోసం ఆయన ఎన్నో రకాలైనటువంటి భవంతులు కట్టించుకున్నాడంట, చాలా రకాలైనటువంటి విన్యాసాలను సృష్టించుకున్నాడు. అంతేకాదు అందమైనటువంటి తోటలు, అందమైనటువంటి రోడ్లు, ఇవన్నీ కూడా ఆయన తయారు చేసుకున్నాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ చేసినా కూడా నాకు సూర్యుని కింద సమస్తము కూడా శూన్యమే అని అనిపిస్తుంది అంటున్నాడు. అంటే ఏంటి తెలుసా? అవి నిరుపయోగంగా అనిపిస్తుంది, జీవితానికి అర్థం లేదు అని అనిపిస్తుంది అంటాడు. అయితే ఆ గ్రంథం యొక్క చివరిలోకి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? మానవుడు తన సృష్టికర్తను తెలుసుకున్న దినాన్న, మానవుడు తన సృష్టికర్తతో ఒక సంబంధం కలిగి ఉన్నటువంటి దినాన్న ఎంతో ఆనందంగా ఉంటుంది అని అంటున్నాడు. అది జీవితానికి అసలైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అంటాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా? అది తెలుసుకోవాలి అని అంటున్నాడు. మానవుడు దేవుణ్ణి తెలుసుకున్న దినాన్నే పరిపూర్ణతను ఆయన పొందగలుగుతాడు. మానవుడు దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడే సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించగలుగుతాడు. ఈ లోకంలో మీకు డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, సుఖశాంతులు ఉండొచ్చు. అయితే పరిపూర్ణత మీకు ఎప్పుడు లభ్యమవుతుందో తెలుసా? మీ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే. ఆ దేవుడు ఎలా తెలుస్తాడు? ఆ దేవుడు తన్ను తాను పరిచయం చేసుకోవడానికి ఈ లోకంలోకి మానవుడిగా యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ యేసుక్రీస్తుని మీ హృదయంలోకి అంగీకరించగలిగితే, ఆ యేసుతో మీరు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండగలిగినట్లయితే అప్పుడే పరిపూర్ణతను పొందగలుగుతారు. ఆ పరిపూర్ణత కావాలనేటువంటి ఆశ ఉన్నదా? యేసే దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నట్లయితే మనఃపూర్వకంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి మీరు సంసిద్ధంగా ఉన్నట్లయితే మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాం. తేజో, కలిసి ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభా, మమ్మలను సృజించావు, మీతో సంబంధం కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. స్వేచ్ఛ జీవులంగా ప్రభా, మా ఇష్టం కొద్ది ప్రభా నీ దగ్గరకు వచ్చి మీతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మా జీవితానికి పరిపూర్ణత ఉంటుంది ప్రభా. సుఖాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మేము పొందగలుగుతాం ప్రభా. ఈరోజు ప్రభా ఎంతమంది అయితే ఆ సుఖం కావాలని, ఆ సంతోషం కావాలని, ఆ పరిపూర్ణత కావాలని ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారందరి గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభా ఆ సంతోషాన్ని వాళ్ళు సొంతం చేసుకోగలట కృప చూపించమని యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్, ఆమెన్.